నావికాదళం నానాటికి బలోపేతమవుతోంది. అణుశక్తిని అందిపుచ్చుకుంటూ తిరుగులేని దళంగా మారుతోంది. దేశంలో మూడో స్వదేశీ అణు జలంతర్గామి ఐఎన్ఎస్ అరిదమన్ త్వరలో చివరి ట్రయల్స్ను పూర్తి చేసుకుని నావికాదళంలో లాంఛనంగా అందుబాటులోకి రానుంది. జల ప్రవేశం చేసి శత్రువులకు ముచ్చెమటలు పట్టించనుంది. అణుశక్తితో నడిచే జలంతర్గాములను కలిగి ఉన్న అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా దేశాల సరసన త్వరలో భారత్ కూడా నిలువనుంది. అంతేకాదు, ప్రాజెక్ట్ 75 ఇండియా కింద 6 అత్యాధునిక సబ్ మెరైన్లను కొనుగోలు చేయనున్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి ప్రకటించారు. త్వరలో కాంట్రాక్టు కుదరనుందన్నారు. ఇండియన్ నేవీని అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధీటుగా తిప్పికొట్టగల సామర్థ్యం మన ఇండియన్ నేవీకుంది. P-75Iలో భాగంగా 6 స్టీల్త్ సబ్మెరైన్లను సమకూర్చుకునే ప్రక్రియ దాదాపు చివరి దశకు చేరింది. ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ ఎం యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తున్నాం. ఇందులో మొదటి 4 విమానాలు 2028లో మన దేశానికి రాబోతున్నాయి. ఆపరేషన్ సింధూర్లో భారత నావికా దళం కీలక పాత్ర పోషించింది. ఇండియన్ నేవీ దూకుడుగా ముందుకెళ్లడంతో పాకిస్తాన్ నావికా దళం గజగజ వణికిపోయింది. భారత నేవీ దళం దెబ్బకు దాడులు జరుగుతాయన్న భయంతో పాక్ తమ ఓడరేవులను మూసివేసుకుంది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా పశ్చిమ అరేబియా సముద్రంలో ఎలాంటి ఆపరేషన్లకైనా సర్వసన్నద్ధంగా ఉన్నట్లు త్రిపాఠి తెలిపారు. అక్కడ భారత్, పాకిస్తాన్ మధ్య గత 8 నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ ఆగలేదని, ఇంకా కొనసాగుతూనే ఉందని త్రిపాఠి తేల్చి చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం బయటపెట్టలేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కు ఆర్థికంగా భారీ నష్టం జరుగుతోందని చెప్పారు. విదేశీ వాణిజ్య నౌకలు పాకిస్తాన్కు వెళ్లడానికి వెనుకంజ వేస్తున్నాయని తెలిపారు. పాకిస్తాన్కు వెళ్లే నౌకల బీమా వ్యయం కూడా విపరీతంగా పెరిగిందన్నారు. అణుశక్తి సంపన్న బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ కార్యక్రమానికి భారత ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్ జలాంతర్గాములను అభివృద్ధి చేశారు. నావికా దళంలో ప్రవేశపెట్టారు. మూడో జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిదమన్ ట్రయల్స్ దాదాపు పూర్తయ్యాయి. ఫైనల్ టెస్టింగ్ జరుగుతోంది. భూ ఉపరితలం, ఆకాశం నుంచి అణ్వాయుధాలను ప్రయోగించే శక్తి సామర్థ్యాలను భారత్ ఇప్పటికే తన సొంతం చేసుకుంది. సముద్ర గర్భం నుంచి ప్రయోగించడంపై దృష్టి పెట్టింది. అణు జలంతర్గాములు అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా, భారత్ వంటి కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉన్నాయి. ఐఎన్ఎస్ అరిదమన్ జలంతర్గామిని విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మించారు. వచ్చే ఏడాది జనవరిలో నావికా దళంలో ఇది జల ప్రవేశం చేయబోతోంది. ఈ సబ్మెరైన్ పొడవు 112 మీటర్లు, వెడల్పు 15 మీటర్లు, ఎత్తు 10 మీటర్లు. లాంగ్ రేంజ్ K4 క్షిపణులను ఇది మోసుకెళ్లగలదు. ఇందులో అత్యాధునిక అండర్ వాటర్ కమ్యూనికేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. 8 వర్టికల్ లాంచ్ సిస్టమ్ ట్యూబ్స్ ఉంటాయి. 3500 కిలోమీటర్ల దూరం వరకు క్షిపణులను ప్రయోగించవచ్చు. 83 MW కాంపాక్ట్ లైట్ వాటర్ రియాక్టర్తో తనకు అవసరమైన విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలదు. గంటకు 44 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇప్పటికే స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన శక్తివంతమైన జలంతర్గాములు పాక్ను ముప్పు తిప్పలు పెడుతుంటే, ఇక అణు జలంతర్గామి త్వరలో ఎంట్రీ ఇవ్వనుందన్న విషయం తెలుసుకుని పాక్ వెన్నులో వణుకు పుడుతోంది.